ఓం నమ శివాయ. నిన్న మనం శ్రీశైల మహాక్షేత్రం గురించి కొంత తెలుసుకున్నాం. అసలు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళలేని వారు మానసికంగానైనా శ్రీశైల క్షేత్రం దర్శనం చెయ్యాలి అని అంటూ ఉంటారు. అందుకే శ్రీశైల రగడ అని ఒక స్తోత్రం ఉంది. ఈ స్తోత్రాన్ని కనుక చదువుకుంటూ ఉంటే మనం మన కుటుంబ సభ్యులతో సహా కలిసి శ్రీశైల క్షేత్ర దర్శనం చేస్తున్న అనుభూతిని పొందుతాం. అంత వివరంగా ఉంటుంది అందులో. అది చదవడానికి కూడా మామూలు భాష కిందే ఉంటుంది. శ్రీశైల రగడ అన్నది ఎలా ఉంటుంది అంటే, శ్రీరమ్యంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడి నడిచితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటితి. ఈ రకంగా ఉంటుంది. అయితే ఇది కూడా అర్థం కాని వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి, మానసికంగా మనం శ్రీశైల క్షేత్రానికి వెళ్ళిపోయి అక్కడ మానసిక దర్శనం చేసి ఆ శ్రీశైల క్షేత్రాన్ని రోజూ మనం కనుక ఈ రకంగానే గుర్తు చేసుకుంటూ ఉంటే, రోజూ శ్రీశైలానికి వెళ్ళొచ్చినంత గొప్పగా ఉంటుంది కదండీ మనకి. అంత పుణ్యాన్ని సంపాదించేసుకోవచ్చు. కాబట్టి అక్కడికి వెళ్ళి నిజంగా శ్రీశైలం పెడితే ఇలా స్తోత్రం చేయగలమో లేదో తెలీదు గానీ, ఆ స్తోత్రంలో ఎంతమందికి ఆయన ఎన్ని ఇచ్చేశాడో కూడా చెప్పేశారు. గంగాదేవిని తల మీద పెట్టుకున్నావు, పార్వతీదేవి అడిగితే సగం శరీరాన్ని ఇచ్చేశావు. ఆనాడు శ్రీ మహావిష్ణువుకు ఒక కమలం తక్కువైతే కన్ను తీసి కమలం అని పూజ చేస్తే సుదర్శన చక్రాన్ని కటాక్షించావు. ఈశ్వరా ఎన్ని చేశావు అని ఈ స్తోత్రంలో చెప్పడం జరిగింది. మీకు ఎక్కడైనా ఈ పుస్తకం కనుక దొరికితే శ్రీశైల రగడ అని శ్రీశైల క్షేత్రం గురించి తెలిసి ఉన్న పుస్తకం మీకు ఏ షాపుల్లోనూ ఉంటే అది ఒకసారి తీసి చదువుకుంటూ ఉండండి. అక్కడ అంత అందంగా ఉంటుంది. మనకి అర్థమయ్యేటట్టుగానే ఉంటుంది. మరీ సంస్కృతంలో ఉండదు కాబట్టి చదువుకోవచ్చు ఒకసారి. ఇలా ఎంత అందమైన స్తోత్రం చేశారంటే, ఎంత అందమైన రచన చేశారో, అలా మానసికంగా చదివి దర్శనం చేస్తున్నారో వాళ్ళకి ఎన్నో ఫలాలను చెప్పి, ఇంకా మేము చెప్పలేమని అంతకన్నా ఫలం అధికమయ్య ఉండు అన్నారు. అందుకే శంకరాచార్యులంతటి వారు శ్రీశైల క్షేత్రం మీద అంత ప్రత్యేకమైన మక్కువ చూపిస్తూ పరమశివుణ్ణి శ్రీశైలవాసి అయిన శంకరా అని పిలిచారు. అమ్మవారిని ఉద్దేశించి భ్రమరాంబికాదేవి శ్రీశైల క్షేత్రంలో వేరొక అన్నపూర్ణగా నిలబడుతుందని పేర్కొన్నారు. మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి మన కోరికని నోరు విప్పి అడగక్కర్లేదు. అడగకుండానే అమ్మవారు తన పిల్లలైన భక్తుల కోరికలను తీర్చేస్తూ ఉంటుంది. అందరికీ వడ్డించడానికి వీలుగా అమ్మవారు ఎప్పుడూ ఒక చేత్తో పాయసంతో ఉన్న బంగారు పాత్ర, కుడి చేత్తో మణిగణ ఖచ్చితమైన తెడ్డు పట్టుకుని ఉంటుంది. అమ్మవారికి అత్యంత ఇష్టమైనది ఆవిడ ఐదవతనం. అందుకే అమ్మవారి బొట్టు గురించి స్తోత్రం కూడా చేస్తారు. కస్తూరి తిలకాంచితేందు విలసత్ ప్రోద్భాసి పాలస్థలీం అంటూ. కాబట్టి అమ్మవారి ఐదవతనాన్ని ఎప్పుడూ మనం అలాగ సంతోషంగా చూసుకుంటూ మన ఐదవతనాన్ని అలా ఉంచాలని కోరుకుంటూ, ఐదవతనం అంటే ఆడవాళ్ళకే ఉంటుందని కాదండి. మగవాళ్ళ ఐదవతనం అంటే భార్య ఉండడం, భార్యకి భర్త ఉండడం. ఇద్దరూ అలా ఉంటేనే సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి ఆమె దీవెనలు అంతలా ఉండాలి అంటే ఆవిడ దీనులైన వారిని రక్షించడానికి సిద్ధంగా ఉంటుంది అని అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అంత పరమపావనమైన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఆ క్షేత్రాన్ని కనుక మనం ఇప్పుడైతే ఈ శ్లోకంలో అందరం అన్నీ వినలేదు కాబట్టి చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టయితే మనం మామూలుగా మన రాసినట్టుగా కవిత రూపంలో కాకుండా కథారూపంగా మామూలుగా మనం మామూలు పుస్తకం ఎలా చదువుకుంటామో ఆ రకంగా మనం కనుక శ్రీశైల క్షేత్రాన్ని ఎలా ఉంటుంది అన్నది కనుక మనం ఒక్కసారి మానసికంగా ఊహించుకుంటూ అక్కడండి నిజంగా చూసినవన్నీ కూడా పాలధారలు, పంచదారలు, తర్వాత అక్కడ వృద్ధ మల్లికార్జున స్వామి గుడి ఇవన్నీ కూడా చూసి వచ్చామంటే ఒక్క 2 రోజులు అక్కడుండి చక్కగా మనం అది గుర్తుంచేసుకునేటట్టుగా ఉండాలి. ఒకవేళ మనకి గుర్తుండదండి వచ్చిన తర్వాత అనుకుంటే చక్కగా ఓ పుస్తకం పట్టుకెళ్ళండి, పెన్ను పట్టుకెళ్ళండి. ఏమేం చూసారో రాసుకోండి. అక్కడ ఎలా ఉందో ఏమిటో ఫోటోలు అవి తీయనివ్వరు కాబట్టి మానసికంగా ఇలా ఉంది, అమ్మవారి చేతిలో ఇలా ఉంది, ఆవిడ ఎర్ర రంగు చీర కట్టుకున్నారు, అక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, చేతిలో ఇది పట్టుకుంది అని ఒక పుస్తకంలో రాసుకోండి చక్కగాను. మీరు బయటికి రాగానే గుళ్ళోంచి అమ్మవారిని చూసి రాగానే దానికి ఏమనరు. ఎందుకంటే మనకి స్పర్శ దర్శనం కూడా అందరికీ చేయిస్తారు. మన తల ఆంచి స్వామికి తల అంటే పాలభాగాన్ని ఆంచి స్వామిని ఒంగోగలిగిన వాళ్ళందరూ, మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీద కూర్చోగలిగిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. ఎందుకంటే చిన్న శివలింగం ఉంటుంది అక్కడ. చక్కగా దర్శనం చేసుకుని
ఆ పాల భాగాన్ని స్వామికి ఆనించి మన కోరిక తీర్చమని చెంబుడు నీళ్ళిస్తారు. నీళ్ళతోటి అభిషేకం చేసేసి చక్కగా ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చోడానికి అక్కడ కుదరదు. అటు చూసి, ఇటు చూసి వాళ్ళు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అంటున్నా గానీ, ఊ ఊ అంటూనే కాసేపు కూర్చుంటామనుకోండి, అది మనం ఎలాగో చేసే పనే. కాబట్టి ఆ రకంగా స్వామిని దర్శనం చేసుకున్నట్టయితే మన జన్మ ధన్యమైనట్టే. కాబట్టి శ్రీశైలం మీకంతా వివరంగా చెప్పలేకపోయినా కాస్త లఘు స్పర్శ కింద చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే అక్కడ మంచి ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభాన్ని చల్లగా తగలడం, తలెత్తి అలా చూసేటప్పటికి నర్తన చేస్తున్న నటరాజమూర్తి, పక్కన అలా సోయగంగా నిలబడినటువంటి పార్వతీదేవి. ఈ పక్కనే చిన్న టోపీ పెట్టుకుని మాణిక్యవాచకర్, ఎదురుగుండా శనగల బసవన్న. అది దాటి అలా కొంచెం ముందుకెళ్ళి కుడి పక్కన నడుస్తూ ఉంటే అక్కడ తలెత్తి చూస్తే పైన దక్షిణామూర్తి, ఇంకొంచెం ముందుకెడితే మహానుభావుడు అలా త్రిశూలాన్ని భుజాల మీద పెట్టుకుని నిలబడిట భిక్షాటనమూర్తి. చెయ్యి ఇలా పెడితే జింక ఆయన చేతిలోకొస్తున్న స్వరూపం. పక్కన నిలబడిన ఋషిపత్నులు, వాళ్ళు తెచ్చిన భిక్షాన్నం, ఎదురుగుండా ఉన్న పూలతోట, అందులో ఉన్న అర్జున వృక్షం. అదే పరమశివ స్వరూపం అని శంకరాచార్యుల వారు సంధ్య ఆరంభ విజృంభితం అని ఒక శ్లోకంలో చెప్పారు శివానంద లహరిలో. అక్కడే పండితారాధ్య మఠం అని ఉంటుంది. దాని ముందు ఉన్న పెద్ద బిల్వం, ఆ రావి చెట్టు మధ్యలో నుంచి పుట్టిన మామిడి చెట్టు, మామిడి చెట్టు మధ్యలో నుంచి రావి చెట్టు, ఇలా ఈ కింద నుంచి బిల్వం పైకి లేచి ఈ రెండిటికి తగులుతూ బిల్వవృక్షం, అక్కడే ఉన్న ఛత్రపతి శివాజీకి ఖడ్గ ప్రదానం చేస్తున్న మూర్తి, అక్కమ్మ గారి గొప్ప విగ్రహం, అటు పక్కన ఉన్న ఛత్రపతి శివాజీ కట్టించిన దక్షిణ ద్వారం. అక్కడి నుంచి మెట్లు దిగి కొంచెం కిందకొచ్చి శ్రీశైల దేవాలయం ఆ ప్రాకారం వంక ఒక్కసారి అలా చూస్తే దేవాలయం బంగారం తొడుగు, దానికి మెట్లు మెట్లుగా ఉన్న చోట శివలింగాలు, ఆ బంగారంతో వేసినటువంటి ఆ తొడుగు ఎంత మెరిసిపోతూ ఉంటుందో ఒక్కసారి చూస్తే చాలండి, జన్మ ధన్యమైపోతుంది. దానికి మెట్లు మెట్లుగా ఉన్న చోట శివలింగాలు. ఆ మండపం పైనంతా ఎక్కడ చూసినా నందీశ్వరులు. ఇలా కుడి పక్కకి తిరిగితే ఎడమ పక్కకి చూసేటప్పటికి వరుసగా 9 దేవాలయాలు, గోపురాలతోటి అష్టమూర్తిత్వంతో 8 శివలింగాలు, పృథివీ, ఆపస్, తేజో, వాయురాకాశాలు 5, సూర్యుడు, జీవుడు, యజమానలింగంతో కలిపి 8, మోక్షలింగంతో కలిపి 9 గుడులు. ఆ చివర అక్కమ్మగారి దేవాలయం. ఇటు పక్కకి కుడి పక్కకి చూస్తే పంచపాండవులు ప్రతిష్ఠించినటువంటి లింగాలు, అర్ధనారీశ్వర దేవాలయం, వీరభద్ర దేవాలయం. ఇంకాస్త ముందుకెళ్ళి ప్రదక్షిణంగా మళ్ళీ కుడి పక్కకి తిరిగితే అనేక బాహువులతో ఆయుధాలు పట్టుకున్న వీరభద్రస్వామి. అలా ఎడమ పక్కకి తల తిప్పితే ఉత్తర ద్వారం, ఎదురుగుండా స్వామివారి అద్దాల మండపం. కొంచెం ముందుకెళ్ళి ఇలా తల తిప్పితే ఒకనాడు శిఖరం దగ్గర పరమేశ్వరుని చెయ్యి పట్టుకుని పైకి లాగుతూ నాకు పాపం లేదు శిఖరం చూశాను కాబట్టి అని చెప్పిన వేశ్య, 2 కళ్ళతో విగ్రహంగా అక్కడే ఉన్న స్థితి. ఆవిడ కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటాయండి. ఆ చెయ్యి పట్టి పైకి పరమేశ్వరుని లాగినటువంటి వేశ్య యొక్క కళ్ళు అక్కడ ఉంటాయి. అది చూడాల్సిందే. అక్కడి నుంచి ఇలా చూస్తే సరస్వతీ కుండం. కొంచెం దాటి ముందుకు వెడితే శంకర భగవత్పాదులను కాపాడిన లక్ష్మీ నరసింహస్వామి స్వరూపం. ఆ ఎదురుగుండా ఉన్న వృద్ధ మల్లికార్జునుడు. కొంచెం ముందుకెళ్ళి కుడిపక్కకి తిరిగి అక్కడ నిలబడితే ఆ త్రిఫల వృక్షం, రావి, మర్రి, మేడి, రావి, జువ్వి మేడి కలిసిన త్రిఫల వృక్షం ఉంటుంది. అది చాలా పెద్ద చెట్టు. దాని చుట్టూ కట్టిన వేదిక, దాని పక్కన రామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి సహస్రలింగం. ఎడమ పక్కకి ఇలా చూస్తే రాజరాజేశ్వరి దేవాలయం. ఇంకాస్త మళ్ళీ ముందుకెడితే ఆ క్యూలో వెడుతున్న భక్తులు అలా వెళ్ళి ప్రదక్షిణంగా ఆ పక్కన ఉన్న ద్వారంలో నుంచి లోపలికి వెడితే మొట్టమొదట రత్నగర్భ గణపతి. ఆయన్ని దాటితే ఎదురుగుండా ఉన్న గణపతిని దాటి అంతరాలయంలోకి వెడితే మనకి మన 2 అరిచేతులతో పట్టేసేటటువంటి చిన్న జ్యోతిర్లింగం ఉంటుంది. అంతే చిన్న, ఎంత ఉంటుందండి అది, చిన్న దోస పండు అంత కూడా ఉండదేమో, చాలా చిన్నగా ఉంటుంది. అక్కడ కూర్చుని అక్కడ మనం ఏ రకంగా ఊహించుకోవచ్చు అంటే, భార్య బంగారు చెంబుతో ఆవు పాలు అందిస్తూ, ఆవు పాలు పోస్తూ,
మనకొచ్చినటువంటి శివనామాలు, వచ్చిన వాళ్ళు రుద్రం చెప్పుకుంటూ, శివస్తోత్రం చేసేవాళ్ళు చేసుకుంటూ, లేపోతే శివ పరమాత్మ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఆ పాలు పోసేస్తూ ఉంటే, స్వామికి దోమతెర పెట్టేసినట్లుగా తెల్లటి పాలు కప్పేస్తుంటే, మళ్ళీ కొంచెం మంచినీళ్ళు పోసేసి లింగం కనబడితే, ఆ తర్వాత పెరుగు పోసేసి, మరీ ఎత్తి పోసేయకుండా దగ్గరగా పెట్టి పోసేసామనుకోండి, బిళ్ళలు బిళ్ళలుగా పడుతుంది అది. లింగం అంతా తెల్లటి బిళ్ళలలాగా కప్పబడిపోతూ ఉంటుంది. మళ్ళీ కాసిన మంచినీళ్ళు పోసి, ఎందుకంటున్నానంటే పాలు పోసాక మంచినీళ్ళు పోసి, పెరుగు పోసాక మంచినీళ్ళు పోసి అంటే, ఎప్పుడైనా సరే అభిషేకం చేసినప్పుడు పంచామృతాలతో చేయనియండి, లేకపోతే ఫలరసాలతోటి చేయనివ్వండి, తేనె చేయనివ్వండి, దేనితో చేసినా సరే ఒక వస్తువుతోటి అభిషేకం చేసిన తర్వాత కాసిన్ని నీళ్లు పోసి కడిగేసేసి మళ్ళీ ఇంకొక దాంతోటంటే పాలు పోసాక మళ్ళీ మామూలు నీళ్ళతో చేసి, పెరుగు పోసాక మళ్ళీ మామూలు నీళ్ళు, తేనె పోసాక మళ్ళీ మామూలు నీళ్ళతో శుభ్రం చేసి, అలా చేసి అభిషేకం చేయాలి గానీ, పాలు పోసేసాం అయిపోగానే పెరుగు వేసేసాం, తేనె ఏసేసాం, పంచదార ఏసేసాం, నెయ్యి వేసేసాం అని ఒకదాని తర్వాత ఒకటి గబగబా చేసేయకూడదు అలాగా. అందుకని వివరంగా ఇక్కడ అలాగా మనం ఊహించుకోవడానికి పెరుగు వేసేసాక మళ్ళీ మంచినీళ్ళు పోసి శుభ్రంగాను ఆ తర్వాత తేనె పోసి అది చూస్తుంటే చిక్కగా ఎర్ర తెరలోంచి స్వామి కింద కనిపిస్తూ ఉంటే ఆ తేనెంతా కూడా జారి ముద్దగా అయిపోతూ ఉంటుంది. అది చుట్టూ పట్టుకుని ఉండి లోపల నుంచి నల్లగా శివలింగం కనబడుతూ ఉంటే అదొక రకమైన చమత్కారంగా ఉన్న ఆ స్వరూపాన్ని చూసి మళ్ళీ శుద్ధజలం పోసి దాని మీద చక్కెర పోసేస్తే ఆ పంచదార గోడుగా ఆ శివలింగాన్ని కప్పేస్తే మళ్ళీ స్నానం చేసినట్టుగా నీళ్లు పోసేస్తే ఆ పంచదార గూడుగా ఉన్నదానికి కన్నం పడుతూ పంచదార అంతా కిందకి దిగిపోతుంటే శివలింగం మళ్ళీ బయటకొస్తూ ఉంటుంది. అలాగా పాలు, పెరుగు, నెయ్యి పోసినట్టుగా మనం అక్కడ ఆడవాళ్ళమైతే మనం పోస్తుంటే భర్త చేస్తున్నట్టుగాను, మగవారైతే భార్య పోస్తూ ఉంటే మనం వాళ్ళు చేస్తున్నట్టుగాను ఊహించుకుని చక్కగా ఆ స్వామికి మన పాల భాగాన్ని తగిలేటట్టు అంటే నుదురు తగిలేటట్టుగా దండం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిక్కగా ముద్దగా అదన్నీ దిగిపోయి దాని మీద నీళ్లు పోసినప్పుడు అవి తొందరగా కిందకి దిగిపోకుండా ముద్దలు ముద్దలుగా పట్టుకుంటూ ఉంటే ఆ పక్కన కూర్చొని వ్యక్తి శివలింగాన్ని అలా కడిగేస్తూ ఉంటే ఆఖరణ శివలింగాన్ని తుడిచేసి బట్ట కట్టి విభూది రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి మారేడు దళాలతో తుమ్మి పూలతో పూజ చేసి మోకాళ్ళ మీద వంగుని శిరస్సు శివలింగానికి తాకించుకుని దానికి ఉన్న విభూతి తీసి బొట్టు పెట్టుకుని ఆ బెట్టు పెట్టుకుని బయటకు వచ్చి నందీశ్వరుని దగ్గర నిర్మాల్య విసర్జనం చేసి అర్చకులిచ్చిన తీర్థం తీసుకుని ప్రసాదం పుచ్చుకుని పక్క ద్వారంలో నుంచి బయటకు వచ్చామని అనుకోండి. ఇంకంతకంటే అదృష్టం ఏముంటుందండి మనకి? కాబట్టి అంత చక్కగా చేసుకున్నట్టుగా ఊహించుకుని మనం ఆ శివలింగాన్ని స్పర్శ దర్శనం చేసుకుని బయటికి రావచ్చు. తీర్థం తీసుకుని ప్రసాదం పుచ్చుకుని పక్క ద్వారంలో నుంచి బయటకు వచ్చేసామనుకోండి, అటుపక్క మళ్ళీ పంచపాండవలింగాల పక్క నుంచి వచ్చి మెట్లెక్కుతూ భ్రమరాంబా దేవాలయానికి వెడితే కుడి పక్కన ఉన్న పూల తోటలో భ్రామరీ వనంలో ద్రౌపదీదేవి ప్రతిష్ఠించిన లింగం, ఎడమ పక్కన సీతాదేవి ప్రతిష్ఠించిన సహస్రలింగం దాటి కొంచెం ముందుకెళ్ళి అమ్మవారి దేవాలయంలోకి ఎడమ పక్క నుంచి లోపలికి వెడుతుంటే అద్భుతమైన శిల్పాలు, సింహాల నోట్లో తిరిగే బంతులు, పళ్ళాలు పట్టుకుని అందులో అరటిపళ్ళు, పువ్వులు పట్టుకున్న కాంతలు, రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి వచ్చిన వానర సైన్యం, ఆ వెనక భ్రామరీనాదం వినబడే ఒక ప్రత్యేకమైన జాగా, అది చూస్తూ అలా తిరిగొచ్చి ఆలయం లోపలికి వెడితే ఇంతింత తెల్లటి కళ్ళు, నల్లటి గుండ్రం గుడ్లు, అలా పక్కకి కట్టిన చీరతో భ్రమరాంబాదేవి, ఎదురుగుండా పెద్ద పెద్ద శ్రీచక్రాలు, మేరుగులు, లోపల బాగా కూర్చున్న అమ్మవారిలాగే కూర్చున్న అర్చక స్వామి, అలా ఎడమ పక్కకి తలెత్తి చూసి నవ్వి ఆహా ఫలానా వాళ్ళు వచ్చారు అని మురిసిపోయి పెద్ద నీరాజనం పరికరం పట్టుకుని హారతి అలా అమ్మవారికి ఇస్తుంటే ఆ వెలుతురులో అమ్మవారిని చూసి ఆ నీరాజన పరికరం ఉప అర్చకుడికి ఇచ్చేసామనుకోండి, అక్కడ హారతి ఇవ్వడానికి కూడా అవకాశాన్ని ఇస్తారండి. కాబట్టి అలా ఆయన ఇలా పెడితే దాన్ని కళ్ళకద్దుకుని ఆ పైన రాజద్వారం మీద అమ్మవారి గాజుపేటకి ఇలా తెరిస్తే అందులో మహిషాసురమర్దిని స్వరూపంగా అమ్మవారు ఉంటే అదే భ్రమరాంబ నిజస్వరూపం అని నమస్కారం చేసుకోవాలి. అలా దాటి కొంచెం బయటకు వచ్చి ముందుకెడితే అక్కడ ఎదురుగుండా నవనారీ కుంజరం
అని తొమ్మండుగురు అంటే 9 మంది ఆడవాళ్ళు ఏనుగుగా మారిపోయి నర్తన చేస్తున్న ఒక స్వరూపాన్ని చూసి అక్కడ ఉన్న పద్మాలు, లతాకన్యలు, హంసలు, శివస్వరూపం, అన్నపూర్ణాదేవి, పరమశివుడికి అన్నం పెడుతున్నటువంటి రూపం, ఆ శిల్ప వైభవాన్నంతటినీ చూసి, ఆ పక్కన ఉన్న తెల్లటి పూల చెట్టు కిందకెళ్ళి కూర్చుని, చండీ హోమం జరిగే మండపం చూసి, చక్కగా ప్రసాదం పుచ్చుకుని, అక్కడి నుంచి మళ్ళీ భ్రమరాంబ దేవాలయం నుంచి బయటకొచ్చి, ఈ ప్రసాదాన్నంతా మన ఇంట్లో వాళ్ళకిచ్చి, బయటకొచ్చేస్తున్న సన్నివేశానంతటినీ ఆలోచించుకుంటూ ఉంటే, ఈ లోపులో మనం అక్కడికెళ్ళొచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తాం గదండీ! అవే మళ్ళీ ఇంటికొచ్చి ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, ఆలోచిస్తుంటే ఏదో ఫోను రింగయ్యి ఫోన్‌లో హలో, హలో అని మాట్లాడుతున్నట్టో, లేకపోతే ఏదో బండి చప్పుడో, ఏ ఆటోల చప్పుడో ఏదో అయితేందనుకోండి, మనం ఆ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకొని ఇదే ఆలోచనలో ఉన్నామనుకోండి, ఈ చప్పుడుకి మనం బహిర్ముఖమయ్యామనుకోండి, మానసికంగా మనం శ్రీశైల క్షేత్రానికి వెళ్ళిపోయామా లేదా? వెళ్ళిపోయి శ్రీశైల దర్శనం అంతా చేసుకొని, మల్లికార్జునుడికి అభిషేకం చేసుకొని, భ్రమరాంబ దర్శనం చేసుకొని వచ్చేసామా లేదా? కాబట్టి ఆ శ్రీశైల క్షేత్రం యొక్క మహిమ అంత పెద్దది, అంత గొప్ప క్షేత్రం అది. కాబట్టి ఏమాత్రం అవకాశం దొరికినా ఒక్కసారి శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారిని, అమ్మవారిని అక్కడంతా కూడా మనం చక్కగా చెప్పుకుని ఆ దర్శనాన్ని మానసికంగా మనసులో దాచేసుకుని, ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ గుర్తుండదనుకుంటే పుస్తకంలో రాసుకొని, ఆ పుస్తకం తీసుకొని చూసుకుంటూ ఉండండి. మీకు ఆటోమేటిక్‌గా అంతా గుర్తొచ్చేస్తూ ఉంటుంది. స్వామివారి దర్శనం మనం అలా తిరిగాము, అక్కడ తిరిగాము, ఇక్కడ ప్రసాదం తీసుకున్నాము, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నారు, అవన్నీ చూసామా లేదా? వెళ్ళేటప్పుడు కూడా ఒక కాగితం మీద రాసుకొని ఏమేమి చూడాలి, ఏంటి అనేది ఒక వరుసలో విన్నారు కాబట్టి అలాగ రాసుకుని వెళ్ళారనుకోండి, అన్నీ చూసొచ్చామా లేదా అనుకుని చూసుకోండి. ఎందుకంటే ముందే రిజర్వేషన్లు చేయించేసుకున్నామండి, చూడ్డానికి అవ్వలేదు అనుకోకుండా ముందే చెప్పాను కాబట్టి మీరందరూ చూసేసిన వాళ్ళైతే పర్వాలేదు. మీకు గుర్తొస్తాయి ఇవన్నీ చెప్తూ ఉంటే, ఓహో! అవన్నీ చూసాం కదా అని గుర్తొస్తాయి. లేదు ఇక ముందు వెడదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, చక్కగాను ఒక కాగితం మీద రాసుకొని వెళ్ళిపోండి. అన్నీ చూసామా లేదా టిక్కులు పెట్టేసుకోండి. ఆ పర్సులో పెట్టుకోండి అందరితోటి సెల్ ఫోన్లు, చార్జర్లు అవి పెట్టుకుంటారుగా అలాగే ఈ కాగితం కూడా పెట్టుకోండి. అది పెద్ద బరువేముంది. ఆ పొ రాసుకొని చూసుకొని వచ్చిన వల్ల కూడా టిక్ పెట్టుకోండి. హమ్మయ్య! అన్నీ చూసొచ్చాం. ఏమేమి చూసామని మళ్ళీ ఇంటికొచ్చాక ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని చక్కగా నెమరేసుకున్నారనుకోండి, అంతకంటే అదృష్టం ఇంకేముంటుందండి. రోజు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళొచ్చేసినటువంటి పుణ్యాన్ని మన ఖాతాలో వేసేస్తాడు భగవంతుడు. కాబట్టి శ్రీశైల క్షేత్రం అంత గొప్ప క్షేత్రం, అంత మహిమ ఉన్న క్షేత్రం. కాబట్టి ఒక్కసారి మనం శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి రావాల్సినొచ్చేటువంటి జన్మ ఇది. ఈ జన్మలో మనం చేయగలిగిన పని దర్శనం చేసుకురావడమే కాబట్టి అక్కడికి వెళ్ళి రావాలి. కాబట్టి ఈరోజు శ్రీశైల క్షేత్రం గురించి చెప్పుకున్నాం కాబట్టి రేపటి పారాయణం నుంచి మనం మహాకాళేశ్వరం ఉజ్జయిని గురించి చెప్పుకుందాం. ఉజ్జయిని క్షేత్రం కూడా చాలా గొప్ప క్షేత్రం. అందులో మహాకాళుడిగా ఉంటాడు స్వామి. కాబట్టి రేపటి నుంచి మనం మహాకాళేశ్వరం గురించి చెప్పుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.